ఎట్లయినా దీవిస్తాడు, నిన్ను దీవించమని అడుగు. దేవుని బట్టి ఆశ ఉంది. ఆశ పోగొట్టుకుంటే జీవోత్సవంలా మిగిలిపోతాం కదా. దేవుని బట్టి ఆశ తెచ్చుకుందాం, బ్రతుకుదాం. ఇజ్రాయేలులో కరువు ఉంది. ఎంత తల్లిదండ్రులు పిల్లల్ని చంపుకొని తింటున్నారు, అంత కరువు. నువ్వు ఆలోచన చేయి. గతంలో దేవుడు చెప్పినాడు, నా ఆజ్ఞలు మీరితే అట్లా అవుతుందని చెప్పినాడు దేవుడు. అట్లా జరిగింది. తల్లిదండ్రులు పిల్లల్ని చంపుకొని తిన్నారు. ఆ కరువులో దేవుడు ఇక దయ చూపి అన్నాడు, రేపు ఈ సమయానికి సమృద్ధి ఇస్తా అన్నాడు. ఇప్పుడు రాజు పక్కకుండే ఆ సైన్యాధిపతి కావచ్చు, దేవుడు ఆకాశపు వాకిళ్ళు విప్పితే కూడా ఇది ఎట్లా సాధ్యం అని అన్నాడు. ఎలీషా ప్రవక్త వెంటనే ఏమన్నాడు? దేవుడు చెప్పినాడు ఈ మాట, నువ్వు నమ్మలేదు కదా, నువ్వు చూస్తావు కానీ తినవు. అప్పుడు ఏమైంది? తెల్లారికి అట్లనే చేసినాడు దేవుడు. యుద్ధానికి వచ్చిన సైనికులంతా రథాల శబ్దం వినబడ్డదట. ఇజ్రాయెల్ దేశపు రాజు ఇంకొన్ని తెచ్చుకున్నాడు, పెద్ద రాజునని చెప్పి భయపడి రథాలు వదిలిపెట్టినారు, గుర్రాలు వదిలిపెట్టినారు, వాళ్ళ భోజన పదార్థాలు, వాళ్ళ డేరాలు వదిలిపెట్టినారు. ఇంతెందుకు పరిగెడుతుంటే చెప్పులు ఊడిపోతే చెప్పులు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయినారు. అయితే దేవుడు చెప్పినట్టు అంత కరువులో తెల్లారికి సమృద్ధి ఇచ్చినాడు దేవుడి దేశం అంతటికి. అప్పుడు రాజు పక్కకుండే సైన్యాధిపతి మంత్రు ఏమన్నాడు? దేవుడు ఆకాశపు వాక్యంలో విప్పితే కూడా ఇది సాధ్యమా? ఎట్లా సాధ్యం? ఎగతాళి చేసినాడు. ప్రవక్త ఏమన్నాడు? నువ్వు చూస్తావు, తినవు. అంత దొమ్మిగా ఎగబడుతుంటే, అంత కరువులో సమృద్ధి భోజన పదార్థాలు కనబడితే ఆగుతారా? అక్కడ నిల్చోబెట్టినాడు క్రమం కొరకు రాజు. క్రమం ఎక్కడ? తొక్కి చంపినారు ఆ అధికారిని. సమృద్ధిలో చచ్చినాడు, చూసినాడు, తినలేదు. దేవుడు చెప్పింది జరిగింది. నువ్వు దేవుని బట్టి ఆశ తెచ్చుకోకపోతే అట్లయితుంది. నువ్వు చూస్తావు కానీ నువ్వు తినవు. అంటే మందికి దొరుకుతుంది. దేవుని బట్టి ఆశ తెచ్చుకొని దేవునికి ప్రార్థించి దేవుని నుంచి విని ఎదురు చూసి పొందుకుంటూ ఉంటారు ఆశీర్వాదాలు. నువ్వు దేవుని బట్టి ఆశ పోగొట్టుకుంటే నీ గతి అట్లయితుంది. చూస్తావు కానీ తినవు అన్నమాట. వద్దు, ఆ దుర్గతి మనకొద్దు. మరి ఈ రీతిగా కరువును సమృద్ధిగా దేవుడు మార్చింది. 2వ రాజులు 7వ అధ్యాయం 2 నుంచి 20 వరకు. యోవేలు గ్రంథంలో 2:25-26 వచనాలలో పురుగులు తినేసిన పంట కూడా నీకు తిరిగిస్తారట. మొన్న ఒక ఆయన వచ్చి చెప్తున్నాడు, నేను దేవుని నమ్మినందుకు చీఫ్ మినిస్టర్ పిలిపిస్తే పోయి మాట్లాడి వచ్చినా కానీ కాళ్ళు మొక్కలే. ఎన్టీ రామారావు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పుడు వాడు పగబట్టి నన్ను 2 సార్లు డిస్మిస్ చేసినాడు. నేను రిటైర్ అయినాక నాకు పెన్షన్ ఇప్పటివరకు లేదు. 25 సంవత్సరాలు అయిపోయింది రిటైర్ అయిపోయి. ప్రార్థించయ్యా అని అడిగినాడు. 83 ఏళ్ళు ఉన్నాడు ఆయన. ఇప్పుడు నా దేవుని బట్టి ఆశ ఉంది. నీకు చెందింది దేవుడు నీకు ఇప్పిస్తాడు. నీ పెన్షన్ అంతా లెక్క కట్టి వాళ్ళు ఇస్తారు. పెన్షన్ ఇస్తారు, దానికి వడ్డీ కట్టిస్తారని చెప్పిన ప్రభాకర్ ఆయన పేరు. మీరు కూడా ప్రార్థించండి. చూడ, ఆయన నోట సాక్ష్యం వినాలి మనం. నీ పురుగులు తినేసిన నీ పంట తిరిగిస్తాన్నాడు కదా దేవుడు. ఆయన కొరకు ప్రార్థించు, నీ కొరకు కూడా ప్రార్థన చేయి. నా చెందింది నాకు ఇప్పించు ప్రభా. నీ ఆస్తి కావచ్చు, జీతం పెంచలేదేమో. సరే, ఇజ్రాయేలు దాసత్వం నుంచి పోయేటప్పుడు దేవుడు అన్నాడు, ఐగుప్తులను వెండి బంగారాలు అన్నీ అడిగి తీసుకోమన్నాడు. ఎందుకు? ఐగుప్తులు వారిని తోసుకున్నారు కదా, బండ సాకిరి చేయించుకున్నారు, డబ్బు ఇవ్వలే. కాబట్టి వాళ్ళ కష్టానికి జీతం దేవుడు ఇప్పించినాడు కదా. వెండి బంగారాలన్నీ అడిగి తీసుకొని పోయినారు కదా, తిరిగి వచ్చింది ఇచ్చింది లేదు కదా. నాకు చెందింది నాకు ఇప్పించు ప్రభా, నాకు న్యాయం జరిగించమని అడుగు. కాబట్టి నువ్వు దేవుణ్ణి అడుగు, ప్రభా నా ప్రయాసకు ప్రతిఫలం ఇవ్వు. మొగోళ్ళు అయితే కూడా ఈ జాబ్లో సరే, ఇన్ని పాలుల దగ్గర చెందింది నాకు ఇప్పించు ప్రభా అని అడుగు. ప్రభాకర్ గారి కొరకు ప్రార్థిస్తూ రోషంగా నీ కొరకు అడుగు. నీ కుటుంబం, మన సంఘం సేవ కొరకు అడుగు. దేవుడు చిన్నగుంచాడు కదా. అడుగుదాం, దేవుణ్ణి అడిగి పొందుదాం, నమ్మి అడుగుదాం. పురుగులు తినేసిన పంట కూడా తిరిగిస్తాడు. అడుగుదాం దేవుణ్ణి, మా ప్రయాసకు ప్రతిఫలం ఇవ్వు ప్రభా. మేము పోగొట్టుకున్నంత తిరిగి ప్రభా. పురుగులు తినేసిన పంట మళ్ళీ ఇవ్వు ప్రభా అని అడుగు. మేము పోగొట్టుకున్న కాలం నాకు తిరిగి ఎప్పట్లా పారేస్తా అంటే ఇయ్యాడు కదా. పోగొట్టుకున్న కాలం ఇవ్వగలడు దేవుడు, దేవునికే సాధ్యం. అడుగు. పోగొట్టుకున్న పిలుపు, పోగొట్టుకున్న ఆశీర్వాదాలు,
అవకాశాలు తిరిగి ఇవ్వు ప్రభు అని అడుగు. 2000 సంవత్సరాలలో దేవుడిచ్చిన ఆత్మాభిషేకం కలిపి ఇస్తున్నాడు కదా. ఒక సంవత్సరంలో 100 ఏళ్లలో జరిగే అంత దేవుని కొరకు జరిగించగలవు. 1000 సంవత్సరాలలో జరిగే అంత ఒక సంవత్సరంలో జరిగించగలవు. దేవుని శక్తికి మితి లేదు. అడుగు, నీ చిత్తమైతే నాకు ఇవ్వు. ఈ కాలం కొరకు నువ్వు వాగ్దానం చేసిన ఆత్మాభిషేకం, మంచి బ్రతుకు దేవుని కొరకు ఇష్టం వచ్చినట్టు బ్రతికి వాడుకో ప్రభు అంటే వాడుకుంటాడు ఆ దేవుడు కాదు కదా. యజమానుడు వాడుకోవడానికి యోగ్యమైన పాత్రగా మారే ఉద్దేశం నీకు ఉండాలి, మారడానికి ఆశ ఉండాలి, మారడానికి ప్రయత్నం ఉండాలి. దేవుడు శక్తి ఇస్తాడు, జయమిస్తాడు కదా. నీ అంగలార్పును నాట్యంగా మారుస్తాడు దేవుడు. కీర్తనలు 30, 11, 12 వచనాలు. ఒక్కొక్కసారి శ్రమ వస్తే ఎట్లా అనిపిస్తుంది? శ్రమ వచ్చింది ఎంత మేలైంది అనిపిస్తుంది. ఎందుకు? తుఫాన్ వచ్చి ఏం తీసుకుపోయింది అంటే చెత్త చెదారం అన్నట్టు ఉంటుంది. ఒక కష్టం వస్తుంది, సరే నమ్మకతురాలు జరిగినాయి, వాళ్ళు ప్రేమలు రంగులు బయట పెట్టుకున్నారు, వెళ్ళిపోయినారు, పీడపోయింది కదా నాకు. అట్లాంటి వాళ్ళని నేను నమ్మితే వారి నుంచి విడిపించినాడు కదా దేవుడు. మొయ్యలేని కాడి మోస్తుంటే తీసినాడు కదా దేవుడు. కాడి కింద నుంచి నన్ను తీసినాడు కదా. నిజమే శ్రమలాగా అనిపించింది, కానీ తీరా చూస్తే దేవుడు మేలు చేసినాడు కదా. తుఫాన్ వచ్చి చెత్త చెదారం ఎత్తుకపోయినట్టు ఉంటుంది. దేవుడు తాకనిచ్చిన శ్రమలు, దేవుడు నేర్పించిన పాఠాలు అంత బాగుంటాయి. శ్రమ దేవుడు సెలవిచ్చింది నాకెంత మేలైంది అనేటట్టు ఉంటాయి. ఇందా చెప్పుకున్నాం కదా, దేవుడు తన కొరకు చోటు పెంచుతాడు. నీ విశ్వాసం, నీ బలం పెంచుతాడు, నీ ప్రేమ పెంచుతాడు, క్షమాపణ పెంచుతాడు. దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలు పట్టడానికి నీలోన చోటు పెంచుతాడు కదా. దేవుడు ఆజ్ఞ ఇస్తేనట నీళ్ళు పర్వతాలకు ఎక్కుతాయట. 104వ కీర్తన 7 నుంచి 8 వరకు. కొండల మీద నుంచి నీళ్లు కిందికి రావడం చూసుంటారు. దేవుడు ఆజ్ఞ ఇస్తే నీళ్లు కొండల మీదకి పోతాయట. అసాధ్యమైనవి నీ కొరకు జరిగిస్తాడు దేవుడు. నీ కొరకు ఏమన్నా చేస్తాడు. నీళ్లు పర్వతాలకి ఎక్కిన రీతిగా కాకులతో ఆహారం పంపినాడు దేవుడు ఏలియా ప్రవక్తకి. కాకి స్వభావం లాక్కొని తినేది, కాకులతో పోషించినాడు కదా దేవుడు. తీసుకున్నాడు కాకుల నోట, దేవుడు బ్రతికిచ్చినాడు ఆ తీరులో కూడా కదా. దేవుడు ఏమన్నా చేస్తాడు కదా. నీళ్లు పర్వతాలకు ఎక్కినట్టు కాకి దాని స్వభావానికి వేరుగా చేసింది కదా. ఈ మనిషి అంతెత్తు లావున్నాడేమో. అహాబు రాజు రథం ముందు పరిగెత్తినాడు కదా. 3.5 సంవత్సరాల కరువు తర్వాత వర్షం పడ్డది, కుంభవర్షం, ఉరుములు మెరుపులు పిడుగులు పడుతుంటే 12 గుర్రాలు రాజు రథానికి కట్టి ఉంటాయి. స్పీడ్ తక్కువైతే వాడి కాళ్ళ కింద పడతాడు కదా. రథం ముందు పరిగెత్తమని దేవుడు అంటే పరిగెత్తినాడు. ఆ బలం చూడు, ఆ మనిషి రోషం చూడు, ఆ తీరు అట్లుంది. గుంపులతో కనబడడు, ఒక్కడే గుహల్లో ఉంటాడు కదా, దేవునితో ఉంటాడు. కనబడితే రాజులు గడగడలాడి సమాధానమా అని అడుగుతారు కదా. ఈయన కడుపు నిండా తినాలి. ఎన్ని కాకులు తెచ్చినావు కదా, నన్ను నోట్లో పట్టి అంత తెచ్చి చేతికి ఇచ్చినాయేమో కదా. ఉండమన్నాడు, అక్కడ ఉన్నాడు కదా చెరితో ఆకు దగ్గర. విధేయత నేర్పుకున్నాడు కదా దేవుడు. ఈ మనిషి తీరు చెప్పిన కొండల్లో వాళ్ళ ఊరు, అక్కడ పెరిగినాడు, రాటుదేలి ఉన్నాడు. అయ్యకి తగ్గింపు నేర్పుతున్నాడు. కాకులు తెచ్చినే ముందు అయిపోయిందా. సారెపతు అనే ఊళ్ళో బీద విధవరాల దగ్గరికి వెళ్ళు అన్నాడు దేవుడు. బీద అంటేనే వెళ్ళబుద్ధి కాదు, విధవరాలట. పోయి ఏం చెప్పాలి? నీ కొరకు నువ్వు చేసుకున్నావు చూడు రొట్టె, తెచ్చి నాకే. ఏలియా ప్రవక్త రాజులకు పరిచయం. అబ్బిద విధవరాలకి తెలియదు ఆయన ఎవరు. సాలేవయ్య అడుగు తినడానికి ఎందుకు అబద్ధాలు చెప్తావు? దేవుడు చెప్పమన్నాడు, ఆయన చెప్పినాడు. మొదటి రొట్టె తెచ్చి నాకి, నీ పిండి అయిపోదు నూనె అయిపోదు అని చెప్పినాడు. అడుక్కు తినడానికి వేషాలు ఎందుకు అని ఏమన్నా అనొచ్చు కదా. ఇంత రోషంగా బ్రతికి ఏలియా ప్రవక్త పలికితే అగ్ని దిగి వచ్చింది. అగ్ని రథాల్లో తీసుకుపోయినాడు. ఆయన నరాల్లో కూడా అగ్ని ప్రవహించిందేమో కదా. అగ్ని ఇష్టం కదా, అగ్ని రథాల్లో తీసుకుపోయినాడు దేవుడు. ఆ మనిషి పోయి బీద విధవరాలకి చెప్పాలి, నువ్వు తిని చచ్చిపోదాం అనుకున్నావు చూడమ్మా, ఆ రొట్టె తెచ్చి నాకు. ఎంత రోషం చంపుకోవాలి. తగ్గింపు నేర్పినాడే కదా దేవుడు.
నాకు నీకు కూడా నేర్పుతాడు. అవును, ఆశ ఉంది దేవుని బట్టి అని ఆశ తెచ్చుకున్నాను. అంటే సరిపోదు, ఇక నీ వంతు తగ్గింపు కూడా నేర్చుకునేది ఉంది. దేవుని మీద ఆధారపడి దేవుని కొరకు ఎదిరి చూసేది ఉంది. దేవుడు చెప్పింది నీకు తెలియాలి, దేవుడి నుంచి వినేది ఉంది, దేవుడు చెప్పినట్టు చేయాలి. సారిపోతు మామూలుగా కెరీతు వాగు దగ్గర ఉండమంటే ఉన్నాడు. వెళ్ళి సారిపోతు బీద విధవరాలు ఇంట ఉండంటే ఉన్నాడు. ఆ బీద విధవరాలు కుమారుడు చచ్చిపోతే ఏలియా ప్రవక్త ప్రార్థిస్తే మళ్ళీ బ్రతికించినాడు దేవుడు. ఆయననే యోనా ప్రవక్త అని చరిత్ర చెప్తుంది. తగ్గింపు నేర్చుకునేది ఉంది కదా. మరి దేవునికి కాలం ఉంటుంది, దేవుని నుంచి విని జరిగించు, అప్పుడే ఆశ ఉంటుంది బ్రతుక్కి. లేకుంటే ఆశ ఉండదు. దేవుని ఆత్మచేత నడిపించబడితేనే దేవుని కుమారులు అంట కదా. 2 కొరింథీ 1:3 కనికరానికైనా తండ్రి అంట. నేను చెప్పుకున్నాం, ఆశ ఎట్లాగా దేవుని బట్టి, దేవుని మాటలను బట్టి, దేవుని వ్యక్తిత్వాన్ని బట్టి, దేవుని శక్తిని బట్టి కదా ఆశ వచ్చింది మనకు. ఆయన కనికరానికి తండ్రి అంట. కనికరం ఆయన నుంచే పుట్టింది. నేను సత్యమును అన్నాడు కదా. ఆ దేవునికి ఇంకో బిరుదు కనికరానికి ఆయన తండ్రి అంట. నీ పైన దయ చూపుతాడు ఆయన. ప్రతి ఉదయం నూతనంగా జాలిపడతాడు. విలాపవాక్యం 3వ అధ్యాయం చదువుతాం కదా. ప్రతి ఉదయం నూతనంగా జాలిపడతాడు. అందుకే దేవుని బట్టి ఆశ ఉంది. సంఖ్యాకాండం 23:19 నా బాహుబలము తక్కువ అయినా అన్నాడు దేవుడు. పెద్ద అవసరత చెప్పినాడు మోషే. 30 రోజులు మాంసం ఇస్తాను దేవుడు అన్నాడు. అప్పుడు మోషే ఎట్లా సాధ్యం అంటే నా బాహుబలము తక్కువ అయినా అన్నాడు దేవుడు. వివరాలు చెప్పలేదు, బ్లూ ప్రింట్ అంతా ఇవ్వలేదు. ఏం చేద్దాం అనుకుంటున్నాడు చెప్పలేదు. శక్తి ఉందయ్యా నా మాట జరిగించుకోవడానికి అని చెప్పినాడు కదా. తన మాట జరిగించినాడు. తూర్పుగాలి వీసిందట, పూరెళ్ళు వచ్చి పడ్డాయట. వాళ్ళు తిన్నంత తిని ఎండబెట్టినారట మాంసం. 30 రోజులు అన్నాడు కదా దేవుడు, ఇచ్చినాడు అట్లాగా వింతగా. మలాకి 3:6 యెహోవా నాయన నేను మార్పు లేని వాడను, అందుకే మీరు నశించకుండా ఉన్నారన్నాడు. దేవుడైతే ఒక మాట తప్పాడు. ఒకసారి ప్రేమ మారదు, ఒకసారి నిన్ను మరిచిపోడు, విడిచిపెట్టాడు. కొనగడ నిద్రపోడు కదా. నమ్మొచ్చు ఆ దేవుణ్ణి. ఆ దేవుని దిక్కు చూసి ఆశ తెచ్చుకోవచ్చు కదా. యెహోవా నాయన నేను మార్పు లేని వాడను, అందుకే మీరు నశించకుండా ఉన్నారు. ఇర్మియా 32:26 నాకు అసాధ్యమైంది ఏమైనా ఉన్నదా అన్నాడు కదా దేవుడు. ఏమన్నా చేయగలడు కాబట్టి దేవుని బట్టి ఆశ తెచ్చుకుంటాను. యెషయా 40:15-17 వరకు లోకరాజ్యాలు దేవునికి ఎట్లట తక్కెడు కంటి ఉన్న ధూళితో సమానం, చేదం నుంచి జారిపోయి నీటి బిందువులతో సమానం. అసలు ఎన్నిక లేనివట రాజ్యాలు, లోకరాజ్యాలు. అంత గొప్ప దేవునికి నిన్ను దీవించడం చిన్న విషయం కదా, చిటికేసినంత కూడా కాదు. లోకరాజ్యాలే అంత స్వల్పమైతే నిన్ను దీవించడం దేవునికి చిన్న విషయం కదా. నీ పైన మనసు నిలిపినాడు దేవుడు, తప్పక దీవిస్తాడు, ఆదుకుంటాడు, దారి చేస్తాడు. నువ్వు సహించగలిగిన దానికంటే ఎక్కువగా శోధింపబడనివ్వడు కదా దేవుడు. మాట ఇచ్చినాడు, ఆ మాటను బట్టి ఆశ తెచ్చుకు. ఈ మాట తెలుసుకొని ఆశ తెచ్చుకు. నువ్వు సహించగలిగిన దానికంటే ఎక్కువగా శోధింపబడనివ్వడు, దారి కూడా చేస్తాడు దేవుడు. 2వ దినవృత్తాంతములు 16:9 దేవుని కళ్ళు లోకమంతా వెతుకుతాయట. దేవుని బట్టి ఆశ తెచ్చుకునే వాళ్ళ కొరకు, దేవుని హత్తుకొని బ్రతికే వాళ్ళ కొరకు, దేవుని ఆధారం చేసుకొని బ్రతికే వాళ్ళ కొరకు వెతుకుతాడట దేవుడు, ఆదుకోవడానికి, బ్రతికించడానికి, దీవించడానికి. మరి నువ్వు కనబడాలి ఆయన వెతికినప్పుడు. హత్తుకో దేవుణ్ణి, ఆశ తెచ్చుకో దేవుని బట్టి. ఈరోజు దేవుడు ఏ కొత్త ఆశీర్వాదం ఇస్తాడో అని ఆశగా ఎదురు చూడు. ఈరోజు నా జీవితంలో ఏ మలుపు తిప్పుతాడో ఇన్నేళ్ళ ప్రార్థనకి ఈరోజు ప్రత్యుత్తరం ఇస్తాడేమో దేవుడు. ఈరోజు ఇస్తాడేమో. యోసేపుకు తెలీదు. తీసుకుపోయి ఫరో ముందు నిల్చోబెడతారు. అక్కడి నుంచి ఐగుప్తు దేశానికి ప్రధాని అవుతాడని ఆయనకు తెలియదు కదా, తెలియదు కదా. ఎదురు చూసినాడు. నీ మలుపు ఎప్పుడు వస్తుందో,
చూడు, దేవుడు తీసుకెళ్ళి బాధ్యతలు అప్పచెప్పినప్పుడు కొంచెం ముందు ప్రభు నేను ఏమన్నా ట్రైనింగ్ తీసుకొని వస్తానాడా యోసేపు? ఆ నిమిషానికి సిద్ధం ఉన్నాడు. హీ వాజ్ మ్యాన్ ఇనఫ్ టు రూల్, పరిపాలించడానికి సిద్ధం ఉన్నాడు కదా. తన శ్రమలు సరిగా వాడుకున్నందుకు, తన శ్రమలు వాడుకొని నేర్చుకున్నందుకు, శ్రమల్లో కూడా దేవుని చూసి ఆశ తెచ్చుకున్నందుకు సిద్ధం ఉన్నాడు. ఆ క్షణానికి లోకమంతా వచ్చిన కరువులో మానవాళిని బ్రతికించడానికి దేవుడు యోసేపును వాడుకున్నాడు కదా. యోసేపును వాడుకున్నాడు. మచ్చలేని జీవితం యేసు ప్రభువుకు ముందు గుర్తు. ఆశ లేకుంటే ఎప్పుడో చచ్చిపోయేవాడు. అన్నదమ్ములు గుంటలు వేసినప్పుడే జనగణమన వాడేటోడు కదా. ఆశ ఉంది దేవుని బట్టి ఆయనకు. దేవుడు చెప్పిన అన్నీ నెరవేరినాయి. ఎదురు చూసినాడు, దేవుని పరీక్షలన్నీ నెగ్గినాడు. దేవుడు పలికిన వాగ్దానాలు స్వాతంత్రించుకున్నాడు కదా. అన్ని శ్రమలు, ఒక్కొక్క శ్రమ దేవుడు ఆయనకిచ్చిన సింహాసనానికి మెట్లయినాయి కదా. మెట్లగా వాడుకున్నాడు దేవుడు, సింహాసనానికి మెట్లగా. శ్రమలు ఎవరికి లేని కష్టం నాకెందుకు అనకు. ఇప్పటి నుంచి ఎవరికి లేని ఆశీర్వాదం నీకు ఇద్దామనుకుంటున్నాడు దేవుడు. వద్దంటావా? అందుకే పోల్చుకోకు ఇంకెవరితో, ప్రశ్నించకు దేవుణ్ణి. దేవుని ఆధిపత్యం ఒప్పుకొని జీవితంలో దేవుని అధికారం ఒప్పుకో, లోబడు. దేవుడు చెప్పినట్టు చెయ్యి. నీ చేతగాని వీళ్ళు అడుగు, దేవుని ఏం చేయాలి ప్రభు అడుగు, చెబుతాడు ఆయన. దేవుడు చెప్పినట్టు బ్రతుకు, గెలుస్తావు. ఇర్మియా 17:10. హృదయాలు పరిశోధిస్తాడట దేవుడు, ఎవరి క్రియలకు వారి ప్రతిఫలం ఇవ్వడానికి. యోబు అంటాడు, ప్రతి క్షణం ఎందుకు పరీక్షిస్తావు? ఎవరి క్రియల ఫలం వాళ్ళకి ఇవ్వడానికి ప్రతి క్షణం పరీక్షిస్తాడట దేవుడు. బంగారమా కాదా చూడడానికి మెషిన్స్ ఉన్నాయి. తనుష్కు పోతే చూడు, నువ్వు చెప్పు మా తాత ఇచ్చినాడు, మా నాయన ఇచ్చినాడు, నువ్వు 1,00,000 చెప్పు, మెషిన్లో పెట్టి బంగారం ఎంత ఉంది అంటే పరీక్ష చేసి చెప్తారు. 90%, 80% బంగారం ఎంత ఉంది చెప్తారు. దేవుడు నీ హృదయం పరీక్షించి తెలుసుకుంటాడట. క్రియల చొప్పున ప్రతిఫలం ఇస్తాడట. ప్రతి ఉదయం దర్శిస్తాడు కదా. మొదటి దినవృత్తాంతంలో 29:17. ముసల్తనంలో దావీదు అంటున్నాడు, హృదయాలు పరిశోధిస్తావు. ఇంకేంటి? ఏకాగ్రత చూసి ఆనందిస్తావు. ఏంటి ఏకాగ్రత అంటే? కపడం లేదు, మోసం లేదు, నటన లేదు, వేషధారణ లేదు. మనసులుందే పలుకుతావు, చేస్తావు. నీ తలంపులు, నీ ఊహలు, నీ మాటలు, నీ క్రియలు ఒక్క తీరున్నాయి. దాన్ని ఏకాగ్రత అంటారు. నువ్వు ఏకాగ్రత చూసి ఆనందిస్తావు ప్రభా. ముసల్తనంలో దావీదు నేర్చుకున్న పాఠం నేర్పిస్తున్నాడు చూడు. దేవుడు ఆయనను హృదయానుసారి అన్నాడు. ఈ పాఠం నేర్చుకుంటే మనం కూడా దేవుణ్ణి మెప్పించగలుగుతాం కదా. మనల్ని కూడా దేవుడు హృదయానుసారి అని మెచ్చుకుంటాడు కదా. ఏమట? ఏకాగ్రత చూసి ఆనందిస్తాడు. క్రికెట్లో చూడు, 6 కావాలని ఒక దిక్కు అరుస్తుంటే 6 కొడతాడు, అటే దిక్కు, ఆ దిక్కే అరుస్తుంటారు. ఇంకో 6 కావాలి, ఇంకో దిక్కు అరుస్తారు. పిచ్ మధ్యలో పోయి పిచ్చిగా అవుట్ అయిపోతాడు. ఎందుకు? ఈజ్ ప్లేయింగ్ టు ద గ్యాలరీస్. ఈ మనుషులను మెప్పించడానికి ఆట ఆడుతుండు కదా. అవుట్ అవుతాడు, ఓడిపోతాడు, వికెట్ పోతుంది. పిచ్ మధ్యలో పోతే వికెట్ వెళ్ళిపోయాడు. మంది కొరకు ఏం చేయకు. ఎక్కడున్నా ఎప్పుడైనా దేవుని కొర బ్రతుకు. మోషే బ్రతికినాడు చూడు, అదృశ్యుడైన దేవుణ్ణి చూస్తున్నట్లు స్థిరబుద్ధి కలిగి బ్రతికినాడట. దేవుని స్నేహితుడైనాడు కదా. అంతే. నువ్వు కూడా అమ్మ నాన్న కొరకు కాదు, ఇంకొకరి కొరకు కాదు, మనుషుల కొరకు కాదు, దేవుని మెప్పించాలి. నేను చిన్నప్పటి నుంచి అట్లా బ్రతుకుతున్నా. ఇప్పటికి వేరే ఆశ లేదు. పుట్టించిన దేవుని మెప్పించాలి. దేవుడు చూస్తున్నాడు, ప్రతిఫలం ఇస్తాడు. ఎవడెటు పోయినా దేవుని కొరకు బ్రతుకుదా, ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు కదా. నిర్గమకాండం 34:27. 10 ఆజ్ఞలు ఇచ్చి దేవుడు ఏమంటున్నాడు? 10 ఆజ్ఞలు ఇచ్చి ఈ మాటల చొప్పున మీతో నేను నిబంధన చేశాను. దేవునితో నీకున్న సంబంధానికి ఆధారం నిబంధన. నిబంధనకు ఆధారం దేవుని మాటలు. సరే, పాత నిబంధన, కొత్త నిబంధన, బైబిల్ ఎట్లా బ్రతకాలో దేవుడు మనకు నేర్పించినాడు. ఈ మాటల చొప్పున మనతో నిబంధన చేసినాడు దేవుడు. ఆ మాటలు లేకుంటే ఈ బ్రతుకు ఆశ ఉండదు, బ్రతుకుండదు, దేవుడు ఉండడు నీకు. ఆ మాటల చొప్పున నీతో నిబంధన చేసినాడు దేవుడు.
బైబిల్ చదువు, నువ్వు బైబిల్ చదువుకోకుంటే దేవుడు ఉండాడు కదా. అప్పుడే ఆ మాటల ప్రకారం బ్రతుకుతావు. దేవునితో నీకున్న నిబంధన నిలుస్తుంది. నిబంధన మీరాడు దేవుడు నీతోని. అయితే ఆ మాటల చొప్పున నిబంధన చేసినాడు. సరే, రాసుకున్న వాక్యం అయిపోయింది. పోయిన వారంలో జరిగింది చెప్పి నేను ముగిస్తా. గూడెం పోతున్నాం. అంత ముందు రోజు రాత్రి ఫ్రాన్సిస్ బ్రదర్ చనిపోయినాడు. రాత్రి అప్పుడప్పుడు అందరిని పిలిచిన రాత్రి 11-11:30కి బిజీ ఉన్నారు. రాత్రి అంతా కుటుంబాన్ని ఓదార్చినారు, కావాల్సినవి చేసినారు. తిరిగి వచ్చి పడుకున్నాడు హరి. శివనగూడెం వెళ్ళాలి. డ్రైవ్ చేసే వాళ్ళు ఇంకెవరు లేరు. రెస్ట్ తీసుకో, డ్రైవ్ చేయని చెప్పిన వచ్చినాడు అంటా, కానీ నాకు మనసు ఒప్పలేదు. ఎంత అలసిపోయి ఉన్నాడు అని చాలా రోజులకి నేను డ్రైవింగ్ చేయడం మొదలుపెట్టిన. దేవుని శక్తి అడిగిన. పోయినం చేసి 3.5 సంవత్సరాలు దాటిపోయింది. శక్తి అయితే లేదు. దేవుని సాయం అడిగిన. చాలా దూరం పోయినాక దాదాపు ఒక 60 కిలోమీటర్లు అట్లా వెళ్ళినాక, సగ దూరం అనుకు వెళ్ళినాక పెద్ద యాక్సిడెంట్ తప్పింది. చచ్చిపోతున్నాం మొన్న. ఇన్ని సంవత్సరాల నుంచి లక్షల కిలోమీటర్లు డ్రైవింగ్ చేసిన అన్ని కార్లు. అయితే ఇదివరకు ఎప్పుడూ కూడా అట్లా జరగలేదు. ఇక వివరాలు చెప్పి మీ మనసు పాడు చేయను. ఒక వెంట్రుక మందులు తప్పించినాడు దేవుడు. 2 కార్లు కొట్టుకునేవి. నేను చచ్చిపోయేవాడిని, నాతో ఉండే వాళ్ళంతా చచ్చిపోయేవాళ్ళు. ఒక 6 సెకండ్లు తప్పించినాడు. బ్రేక్ వేసి లారీ ఉంటే ముందుగా వెనకాలకి వెళ్ళిపోయినా, వేగంగా నా మీదకి వస్తున్న కారు వెళ్ళిపోనిచ్చి అప్పుడు మళ్ళీ పోయినా. ఇక నా ప్రాణం ఇప్పుడు లెక్క చేయలేదు. కానీ పిల్లలు ఉన్నారు కదా, కారు నిండా ఏమై వాళ్ళని బాధ అయిపోయింది మనసంతా. చూడు, దేవుని బట్టి ఆశ ఉంది. అందుకే బ్రతుకున్నా. అంకలార్పు ఉండేది ఈ సమయం మన చర్చలో. 8-9 సమాధులు. చూడు, ఇద్దరికి నాకు ఎప్పుడు జరగలే అట్లా చాలా జరిగినాయి. ఆదుకున్నాడు దేవుడే. అయితే ఇంత దగ్గరికి రాలేదు మరణం. మరి బ్రతుకున్నా అంటే దేవుని వైపు చూసి ఆశ తెచ్చుకుంటున్నా కాబట్టి. సరే, ఆ పరిస్థితిలో యేసయ్య అనే కదా వస్తుంది. అంతే, యేసయ్యనే ఆదుకున్నాడు. దానికి స్తోత్రం. అంగలార్పును నాట్యంగా మార్చే దేవుడు కదా. దేవుని బట్టి ఆశ ఉంది. బ్రతుకుదాం దేవుని కొరకు. బ్రతికిన దేవుని కొరకే, చనిపోయిన ఆయన దగ్గరే పోతాం కదా. అటువంటి బ్రతుకుదాం. ఈ క్షణమైన దేవుని చేరుకోవడానికి సిద్ధపాటుతో. అప్పుడు ఏం తేడా అవుతుంది? నేను సిద్ధం ఉంటేనే, ఓ అన్న అని మీరు ఏడుస్తూ ఉంటే అక్కడ చూసి నవ్వుతుంటేనేమో నేను ఇప్పుడు వచ్చిందా ప్రేమ. చాలా లేటుగా 28 సంవత్సరాలకి అర్జెంటుగా అరతులం అంత వచ్చిందా అని అనుకునేవాడిని, మురిసిపోయేటండేమో. అయితే సిద్ధం ఈ క్షణమైన లేదు. కాపరి మాదిరి చూపాలి. మరి నువ్వు కూడా దేవునితో నిబంధన నిలబెట్టుకో. బైబిల్ మాటల ప్రకారం నీతో నిబంధన దేవుడు చేసినాడు. నువ్వు ఆ మాటల ప్రకారం బ్రతికితేనే నీకు నిబంధన ఉంటుంది, నీ దేవుడు ఉంటాడు, నీకు దిక్కు ఉంటుంది, నీకు ఆశ ఉంటుంది. దేవుడు తన తగ్గట్టు బ్రతకడానికి మనకు సాయం చేయను కాక.